హై వ్యూవర్స్, ఈరోజు మనం రేఖాగణితంలో రెండవ అధ్యాయాన్ని చూద్దాం. మొదటగా రేఖాగణితంలో మనము రేఖలు మరియు కోణాలు మరియు బహుభుజిలోని అంతర్కోణాల మొత్తం మరియు బాహ్య కోణాల మొత్తం మరియు బహుభుజిలో గల కర్ణాల సంఖ్యను చూడడం జరిగింది. ఇప్పుడు మనం త్రిభుజాల గురించి నేర్చుకుందాం. మొదటగా ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలంటే మనకు 3 భుజాలు అవసరం. సో 3 భుజాలు ఏదేని కొలతలను ఇచ్చినప్పుడు మనం త్రిభుజమును ఏర్పరచగలమా లేదా అన్నది మనం మొదటిగా చూడాలి. సో ఒక త్రిభుజాన్ని ఏర్పరచగలగాలంటే మనము ఏవేని 3 కొలతలు తీసుకున్నట్లయితే మనము త్రిభుజాన్ని ఏర్పరచలేము. సో త్రిభుజాన్ని ఏర్పరచడానికి కొన్ని నియమ నిబంధనలు అవసరము. అవి ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా ఒక త్రిభుజాన్ని మనం ఏర్పరచాలంటే ఒక రేఖను తీసుకున్నట్లయితే మిగిలిన 2 రేఖల పొడవులను మనం చూసినట్లయితే ఈ 2 రేఖల పొడవుల మొత్తం ఈ మూడవ భుజం పొడవు కంటే ఎక్కువగా ఉండాలి. అలా అయితేనే మనము త్రిభుజాన్ని ఏర్పరచగలము. అనగా a + b అనేది c కంటే ఎక్కువగాను మరియు bను పంపించినట్లయితే 2 భుజాల కొలతల మధ్య భేదము మూడో భుజం కంటే తక్కువ ఉండాలి మరియు 2 భుజాల కొలతల మధ్య మొత్తము మూడో భుజం కంటే ఎక్కువగా ఉండేలా మనం చూసుకోవాలి. అలా అయితేనే మనము ఒక త్రిభుజాన్ని ఏర్పరచగలము. ఓకే, ఉదాహరణకు 10, 20, 30 అనే 3 కొలతలను ఉపయోగించి మనము త్రిభుజాన్ని ఏర్పరచగలమా లేదా అన్నది చూసినట్లయితే 10, 20, 30లను ఉపయోగించి మనం త్రిభుజాన్ని ఏర్పరచలేము. ఎందుకనగా 10 + 20 = 30 అనగా వీటిపై మనము ఒక సరళ రేఖను ఏర్పరుస్తున్నాము. త్రిభుజాన్ని ఏర్పరచాలంటే 2 భుజాల కొలతల మొత్తము మూడో భుజం కొలత కంటే ఎక్కువగా ఉండాలి. సో ఇందులో ఆ నియమాన్ని ఇది పాటించకపోయినందువల్ల మనము దీనిచే ఒక త్రిభుజాన్ని ఏర్పరచలేము. సో మొదటగా ఒక త్రిభుజంలోని మూడవ భుజం కొలత మిగిలిన 2 భుజాల కొలతల మొత్తం కంటే తక్కువగాను, అదేవిధంగా ఆ కొలతల భేదం కంటే ఎక్కువగాను ఉండాలి. అనగా మనము 3 భుజాలు కలిగిన ఒక త్రిభుజం a, b, c. a అనేది b + c కంటే తక్కువ మరియు b - c కంటే ఎక్కువ. అదేవిధంగా b అనేది కూడా a + c కంటే తక్కువ మరియు a - c కంటే ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా c అనేది a + b కంటే తక్కువ మరియు a - b కంటే ఎక్కువగా ఉండాలి. సో ఈ విధంగా ఉన్నట్లయితే మనము ఒక త్రిభుజాన్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది. సో లేనట్లయితే మనము త్రిభుజాన్ని ఏర్పరచడం అసాధ్యం. అదేవిధంగా ఒక త్రిభుజంలోని 2 భుజాలను మనం చూసినట్లయితే 5, 10లు త్రిభుజంలోని 2 భుజాలు అయినా మూడవ భుజానికి సాధ్యమైన విలువ అయిన మూడవ భుజం యొక్క కొలత. మూడవ భుజం యొక్క కొలతను మనం x అనుకున్నట్లయితే ఈ x అనేది ఈ 2 భుజాల మొత్తానికి అనగా 15 కంటే తక్కువగాను మరియు ఈ 2 భుజాల భేదానికి అనగా 5 కంటే తక్కువగాను ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే మనము మూడవ భుజం కొలతను కనుగొనే అవకాశం ఉంటుంది. సో మూడవ భుజం కొలత 5 మరియు 15 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతను మనం కనుగొన్నట్లయితే a + b + cగా చెబుతాము. భుజాల మొత్తాన్నే మనం చుట్టుకొలతగా చెప్పవచ్చు. ఒకవేళ 2 భుజాలు ఇచ్చి మనము చుట్టుకొలతను కనుగొనమన్నట్లయితే చుట్టుకొలత అనగా పెరిమీటర్ = 5 + 10 + x అనగా 15 + xగా మనం దీన్ని చెప్పవచ్చు. సో దీనికి మనం 15 జత చేసినట్లయితే 20, 15 + x 15 + 15 30గా మనం చెప్పవచ్చు. అనగా
దీని యొక్క చుట్టుకొలత అనేది 20 నుండి 30 మధ్యలో ఉంటుందని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా దీనిపై ప్రశ్నను అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము మొదటగా త్రిభుజం గురించి చూసినప్పుడు ఒక త్రిభుజము అల్పకోణ త్రిభుజము లేదా అధిక కోణ త్రిభుజముగా ఉండవచ్చు. మనము త్రిభుజంలోని 3 భుజాలు 3 శీర్షాలను ABCగా తీసుకున్నప్పుడు ABC ABC అనే త్రిభుజము ఇచ్చట అల్పకోణ త్రిభుజము మరియు ఇక్కడ AB3 అనే త్రిభుజాన్ని మనము అల్పకోణ త్రిభుజంగా అధిక కోణ త్రిభుజము ఇచ్చట అల్పకోణ త్రిభుజంగా మనం తీసుకుంటున్నాము. సో అల్పకోణ త్రిభుజానికి మనము ఎత్తును గీసినట్లయితే ఎత్తు అనేది భూమికి ఎల్లప్పుడూ లంబంగా ఉంటుంది. అదేవిధంగా అధిక కోణ త్రిభుజానికి ఎత్తు త్రిభుజం వెలుపల ఉంటుంది. ABC అనే త్రిభుజానికి ఎత్తు AD గాను మరియు భూమి అనేది BC గాను మనం చెప్పవచ్చు. ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతను మనం కనుగొన్నట్లయితే A + B + C అని చెప్పవచ్చు. అనగా AB + BC + CA అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ త్రిభుజ వైశాల్యాన్ని మనం కనుగొన్నట్లయితే ఈ 2 త్రిభుజాల వైశాల్యాలను మనం చూసినట్లయితే 1/2 ఇంటూ భూమి అనగా BC, ఎత్తు అనగా AD అని చెప్పవచ్చు. BCని మనం B అనుకున్నా, ADని మనం H అనుకున్నట్లయితే దీన్ని మనం 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్గా మనం చెబుతాము. సో ఈ విధంగా మనము త్రిభుజం యొక్క వైశాల్యాన్ని భూమి మరియు ఎత్తులు ఇచ్చినప్పుడు ఇలా చెప్పగలుగుతాము. అదేవిధంగా 3 భుజాలు ఇచ్చినప్పుడు త్రిభుజంలోని 3 భుజాలు A, B, Cలు ఇచ్చినప్పుడు ఆ త్రిభుజ వైశాల్యము =√S ఇంటూ S - A, S - B, S - Cగా చెబుతాము. సో త్రిభుజంలోని 3 భుజాలను ఇచ్చినప్పుడు ఆ త్రిభుజ వైశాల్యము √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - Cగా మనం చెబుతాము. అదేవిధంగా ఇక్కడ S అనగా చుట్టుకొలతలో సగం అని అర్థం, అనగా సెమీ పెరిమీటర్ అని మనం Sని అంటాము. సో త్రిభుజంలోని 3 భుజాలను ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యాన్ని మనము √S ఇంటూ S - A ఇంటూ S - B ఇంటూ S - Cగా చెబుతాము. త్రిభుజంలోని 2 భుజాలు మరియు ఆ భుజాల మధ్య కోణము θ ఇచ్చినప్పుడు ఆ త్రిభుజ వైశాల్యము 1/2 AB sin θగా చెబుతాము. మనము ఈ త్రిభుజం యొక్క ఎత్తును Hగా తీసుకున్నప్పుడు దీనిలో sin θ విలువను చూసినట్లయితే sin θను మనము ఎదుటి భుజము బై కర్ణంగా రాసుకోవచ్చు. ఎదుటి భుజము H గాను కర్ణము A గాను తీసుకున్నట్లయితే A మనకు కావాల్సింది H విలువ కాబట్టి ఎదుటి భుజము బై కర్ణము తీసుకున్నట్లయితే మనకు కావాల్సింది H విలువ. H A sin θగా చెప్పవచ్చు. అదేవిధంగా ఒక త్రిభుజ వైశాల్యము భూమి మరియు ఎత్తు ఇచ్చినప్పుడు 1/2 ఇంటూ H ఇంటూ Bగా మనం దాన్ని చెప్పవచ్చు. 1/2 ఇంటూ H అనగా A sin θ గాను మరియు భూమి B గాను మనం చెప్పవచ్చు. అనగా 1/2 AB sin θగా మనము దీని యొక్క వైశాల్యాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. సో మొదటగా మనం చూసినట్లయితే త్రిభుజ వైశాల్యము భూమి మరియు ఎత్తు ఇచ్చినప్పుడు 1/2 AB గాను మరియు 3 భుజాలు ఇచ్చినప్పుడు √S ఇంటూ S - A, S - B, S - C గాను మరియు 2 భుజాలు మరియు వాటి మధ్య కోణము θగా ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యము 1/2 ABగా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా
భుజాల మధ్య కోణం ఇచ్చినప్పుడు సైన్ థీటా యొక్క విలువ మరియు వైశాల్యము. భుజాల మధ్య కోణము 30 డిగ్రీలు లేదా 150 డిగ్రీలుగా ఉన్నప్పుడు, 45 లేదా 135గా ఉన్నప్పుడు, 60 లేదా 120గా ఉన్నప్పుడు, లేదా 90 డిగ్రీలుగా ఉన్నప్పుడు మొదటగా మనం సైన్ థీటా యొక్క విలువ చూద్దాం. సైన్ థీటా యొక్క విలువ సైన్ 30 లేదా సైన్ 150 అనగా 1/2, అదేవిధంగా సైన్ 45 అనగా 1/√2 గాను, సైన్ 60 అనగా √3/2 గాను, సైన్ 90 అనగా 1గా మనం చెబుతాము. ఇప్పుడు వీటి వైశాల్యాల సూత్రంలో మనం దీన్ని ప్రతిక్షేపించినప్పుడు హాఫ్ AB సైన్ థీటా కాబట్టి దీన్ని మనం 1/4 AB గాను, ఇచ్చట మనం 1/2√2 AB గాను, మరియు √3/4 AB గాను, మరియు హాఫ్ AB గాను చెబుతాం. సో ఈ విధంగా రెండు భుజాలు మరియు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు వైశాల్యాలను కనుగొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక త్రిభుజంలోని సైన్ రూల్ మనము చూసినట్లయితే మనము ఆ సైన్ రూల్ని ఎదుటి భుజము A, B యొక్క ఎదుటి భుజము B గాను, C యొక్క ఎదుటి భుజము C గా చెప్పినప్పుడు A/sin A గాను, B/sin B గాను, C/sin C గాను తీసుకుంటాము. =2 పరివృత్త వ్యాసార్థంగా మనము క్యాపిటల్ Rని చెబుతాము. క్యాపిటల్ R అనేది పరివృత్త వ్యాసార్థం. అదేవిధంగా ఇప్పుడు మనం కోణము Cని కనుగొన్నప్పుడు సైన్ C అనేది C/2Rగా మనం చెప్పవచ్చు. సో ABల మధ్య కోణాన్ని Cగా ఇచ్చినప్పుడు ఈ త్రిభుజ వైశాల్యము హాఫ్ AB సైన్ Cగా అవుతుంది. సైన్ C విలువను సమీకరణం 1 నుండి నేను ప్రతిక్షేపించినప్పుడు హాఫ్ ABC/2Rగా వస్తుంది. అనగా త్రిభుజ వైశాల్యము ABC/4Rగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా త్రిభుజ వైశాల్యాన్ని ABC/4Rగా మనం చెబుతాము. అదేవిధంగా ఒక త్రిభుజంలో అంతర్వృత్తాన్ని ఇచ్చినప్పుడు అంతర్వృత్త వ్యాసార్థాన్ని మనము స్మాల్ r గా తీసుకుందాం. ఇదే విధంగా దీన్ని మనం అంతర్వృత్త కేంద్రమని, దీన్ని అంతర్వృత్త వ్యాసార్థమని అంటాము. శీర్షాలు ABC. శీర్షాల నుండి అంతర్వృత్త కేంద్రానికి మనం జత చేసినట్లయితే త్రిభుజము ABC యొక్క వైశాల్యాన్ని మనం కనుగొన్నట్లయితే ఇది 3 త్రిభుజాల వైశాల్యానికి సమానమని మనం చెప్పవచ్చు. ఆ 3 త్రిభుజాలను మనం చూసినట్లయితే మొదటగా త్రిభుజము AOB గాను, మరియు త్రిభుజము BOC గాను, మరియు త్రిభుజము AOC గాను మనం చెప్పవచ్చు. అనగా ఈ 3 త్రిభుజాలను మనము కలిపినట్లయితే మనకు ఏర్పడే త్రిభుజము ABCగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు ABC యొక్క వైశాల్యాన్ని మనం కనుగొన్నప్పుడు వైశాల్యము AOB గాను ప్లస్ వైశాల్యము BOC ప్లస్ వైశాల్యము COAగా మనం చెప్పవచ్చు. ఈ భుజము యొక్క పొడవు BA, ఇది B, ఇది Cగా మనం తీసుకున్నప్పుడు మొదటగా AOB యొక్క వైశాల్యము ½
ఎత్తు ఆర్ మరియు భూమి సిగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా హాఫ్ ఆర్ బి గాను హాఫ్ ఆర్ ఏ గాను మనం చెప్పవచ్చు. మనము ఆర్ని కామన్ తీసుకున్నట్లయితే మిగిలిన విలువ ఏబిసి బై 2 అని దీన్ని చెప్పవచ్చు. అనగా పెరిమీటర్లో సగాన్ని మనము సెమీ పెరిమీటర్ అని అంటాము. అనగా మనకు వచ్చిన విలువ ఆర్ఎస్గా మనం చెప్పవచ్చు. సో ఇది కూడా త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. సో త్రిభుజం యొక్క వైశాల్యము = R/S మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా 5 రకాలుగా మనము త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనడానికి ప్రయత్నించాము. సర్వసమాన త్రిభుజాల గురించి చూద్దాం. మొదటగా సర్వసమాన త్రిభుజాలు అనగా ఏంటి? సర్వసమాన త్రిభుజాలు అనగా ఏవైనా రెండు త్రిభుజాలు వాటి ఆకారంలోనూ మరియు పరిమాణంలోనూ సమానమైనప్పుడు ఆ త్రిభుజాలను మనము సర్వసమాన త్రిభుజాలు అని అంటాము. అదేవిధంగా స్వరూప త్రిభుజాలు ఏవైనా రెండు త్రిభుజాలు కేవలం ఆకారంలో మాత్రమే సమానంగా ఉండి మరియు పరిమాణంలో తేడాగా ఉంటే అలాంటి త్రిభుజాలను మనము స్వరూప త్రిభుజాలని అంటాము. వీటిని మనం ఇంగ్లీష్లో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ మరియు సిమిలర్ ట్రయాంగిల్స్ అని అంటాము. మొదటగా మనము సర్వసమాన త్రిభుజాల గురించి చూద్దాం. సర్వసమాన త్రిభుజాల గురించి చూసినప్పుడు మొదటగా మనం ఏదైనా ఒక త్రిభుజం ABCని తీసుకుందాం. మనము ఇచ్చిన త్రిభుజాన్ని ABC అని అనుకున్నప్పుడు ఇది 1 గాను, ఇది 2, ఇది 3 గాను మనం తీసుకున్నప్పుడు ఈ త్రిభుజాన్ని మనం ఇంకో త్రిభుజంతో పోలుద్దాం. ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు. ఈ రెండు త్రిభుజాలు ఒకే త్రిభుజాన్ని సూచిస్తాయి. ABC మరియు PQR మనం గమనించినట్లయితే ఈ రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు. ఎందుకంటే ఈ రెండు త్రిభుజాలు ఒకే దగ్గర నుంచి తీసుకోబడ్డవి. సర్వసమాన త్రిభుజాలు అయినప్పుడు రెండు త్రిభుజాల యొక్క పరిమాణము మరియు ఆకారము సమానంగా ఉండాలి. అలాంటి త్రిభుజాలను మనము సర్వసమాన త్రిభుజాలు అని అంటాము. అదేవిధంగా మనము సర్వసమాన త్రిభుజాలు కావడానికి కొన్ని నియమాలు ఉంటాయి. మొదటిగా ఒక త్రిభుజం యొక్క 3 భుజాల కొలతలు సైడ్ భుజముగాను, మరొక త్రిభుజం యొక్క 3 భుజాలకు సమానమైనట్లయితే ఆ త్రిభుజాలను మనము సర్వసమాన త్రిభుజాలు అంటాము. లేదా సైడ్ యాంగిల్ సైడ్ అనగా భుజము ఏవైనా రెండు భుజాలు సమానమై వాటి మధ్యలోని కోణము సమానమైనట్లయితే, వాటి మధ్యలోని అనురూప కోణాలు సమానమైనట్లయితే అలాంటి త్రిభుజాలను మనము సర్వసమాన త్రిభుజాలని అంటాము. లేదా రెండు కోణాలు మరియు వాటి మధ్య గల భుజము అనగా కోణము ఈ 3 సందర్భాలలో మనము గల త్రిభుజాలను సర్వసమాన త్రిభుజాలు అని అంటాము. సో సర్వసమాన త్రిభుజాలు, రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అయితే వాటి ఎత్తులు మరియు వాటి చుట్టుకొలతలు మరియు వాటి వైశాల్యాలు సమానంగా ఉంటాయని మనం గమనించాలి. సో రెండు సర్వసమాన త్రిభుజాల యొక్క అన్ని విలువలు సమానంగా ఉంటాయని మనం గుర్తించాలి. సో ఇప్పుడు మనం స్వరూప త్రిభుజాల గురించి చూద్దాం. స్వరూప త్రిభుజాలను మనం చూసినట్లయితే వాటి ఆకారంలో మాత్రమే సమానంగా ఉంటాయి, కానీ వాటి పరిమాణంలో అవి సమానంగా ఉండవు. ఈ రెండు త్రిభుజాలు ఆకారాన్ని మనం చూసినట్టయితే సమాన ఆకారంలో ఉంటాయి, కానీ ఈ రెండు త్రిభుజాల పరిమాణము సమానం కాదు. మొదటగా కోణము A = కోణము P, అదేవిధంగా కోణము B = కోణము Q, కోణము C = కోణము R అయినచో
ఏబిసి అనే త్రిభుజము పిక్యూఆర్ అనే త్రిభుజానికి సరూప త్రిభుజము అవుతుంది. సో రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు కావడానికి మనకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు మొదటగా కోణము 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 అనగా మూడు కోణాలు, ఒక త్రిభుజం యొక్క మూడు కోణాలు మరొక త్రిభుజం యొక్క మూడు కోణాలకు సమానం అవ్వాలి. లేదా కోణము భుజము కోణము రెండు కోణాలు సమానమైన ఆ త్రిభుజంలోని మూడవ కోణము మనకు సమానం అవుతుంది. సో ఇక్కడ మనకు భుజం అవసరం లేదు. రెండు కోణాలు సమానమైనప్పుడు కూడా ఆ త్రిభుజాలు సరూప త్రిభుజాలని మనం చెప్పవచ్చు. లేదా రెండు భుజాలు వాటి మధ్య కోణము సమానం కావాలి. రెండు భుజాల నిష్పత్తి మరియు వాటి మధ్య కోణము సమానంగా ఉన్నచో అలాంటి త్రిభుజాలను మనము సరూప త్రిభుజాలని అంటాము. లేదా భుజము 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 మూడు భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నట్లయితే మనం దానిని సరూప త్రిభుజాలు అని అంటాము. అదేవిధంగా ఒక రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినా వీటి యొక్క భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. అనగా భుజాలు అనులోమానుపాతంలో ఉంటాయి. ఏసీ పిఆర్, ఏబి బై పీక్యూ, అదేవిధంగా ఏసీ బై పిఆర్, అదేవిధంగా బీసీ బై క్యూఆర్లు సమానాలు. దీని విలువను మనం కే అనుకుంటే కేవలము వీటి భుజాల నిష్పత్తే కాకుండా దీని యొక్క ఎత్తును మనం హెచ్ అనుకున్నట్లయితే ఎత్తుల నిష్పత్తి కూడా సమానము. H1 H2 ఒకే నిష్పత్తిలోను మరియు P1 P2 అనగా వీటి యొక్క చుట్టుకొలతలు కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి. కానీ వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తిని మనం గమనించినట్లయితే వైశాల్యము ఏబిసి యొక్క వైశాల్యము మరియు పిక్యూఆర్ల వైశాల్యాలు చూసినట్లయితే భుజముల నిష్పత్తిల వర్గానికి సమానం అవుతాయి. అనగా భుజాల నిష్పత్తి కే అయినట్లయితే వైశాల్యాల నిష్పత్తి కే స్క్వేర్గా మనం చెబుతాము. సో ఈ విధంగా రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలైనప్పుడు ఈ కింది నియమాలను మనం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సో ఇదే విధంగా ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రశ్నను మనం చూద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 5 మరియు పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినప్పుడు ఏరియా ఆఫ్ అనగా వైశాల్యము ఏబిసి యొక్క వైశాల్యము 20 అయినప్పుడు పిక్యూఆర్ యొక్క వైశాల్యము ఎంత? సో దీన్ని మనం ఏరియా 1 దీన్ని ఏరియా 2 అనుకున్నట్లయితే వైశాల్యము 1 బై వైశాల్యము 2 ఈజ్ ఈక్వల్స్ టు భుజము 1 అనురూప భుజాలను మనం తీసుకోవాలి. ఏబి బై పీక్యూ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏబి బై పీక్యూ యొక్క వర్గానికి సమానమని మనం చెప్పుకోవచ్చు. సో ఏరియా మొదటి త్రిభుజం యొక్క వైశాల్యం 20, రెండవ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని A2గా తీసుకున్నట్లయితే భుజాల నిష్పత్తి 5/20 అనగా 5/20 అనగా 1/4. A2 అనగా 20 ఇంటూ 4 స్క్వేర్ని 16గా మనం చెప్పవచ్చు. 16 ఇంటూ 20 320గా మనం చెప్పవచ్చు. సో దీన్ని మనం గమనించినట్లయితే భుజము 4 రెట్లు ఉన్నచో వైశాల్యము దాని వర్గము రెట్లు అనగా 16 రెట్లు ఉన్నట్టు మనం గుర్తించాలి. సో ఈ విధంగా దీన్ని మనం 320గా చెబుతాము. సో ఈ విధంగా సరూప త్రిభుజాల నుండి తెలియని భుజాల యొక్క కొలతలు లేదా ఎత్తులు లేదా చుట్టుకొలతలు కనుగొనే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు సరూప త్రిభుజాలు ఉపయోగపడతాయి. సో మనము త్రిభుజాలను విభజించాలంటే త్రిభుజాలను మనము 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది వాటి భుజాల ఆధారంగా లేదా వాటి కోణాల ఆధారంగా మనము ఏదేని ఒక త్రిభుజాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. మొదటగా మనము భుజాల ఆధారంగా
చివరగా మనము వాటి కోణాల ఆధారంగా విభజిద్దాం. మొదటగా భుజాల ఆధారంగా మనం విభజించినట్లయితే విషమ బాహు త్రిభుజము, అదేవిధంగా సమద్విబాహు త్రిభుజం, అదేవిధంగా సమబాహు త్రిభుజంగా వీటిని మనం విభజించవచ్చు. అదేవిధంగా కోణం ఆధారంగా, ఇది భుజం ఆధారంగా, వీటిని మనం కోణం ఆధారంగా 3 విధాలుగా విభజించవచ్చు. మొదటిది అల్పకోణ త్రిభుజం, రెండవది అధిక కోణ త్రిభుజంగా, మూడవది లంబకోణ త్రిభుజంగా విభజించవచ్చు. సో మొదటగా విషమబాహు త్రిభుజం గురించి మనం చూద్దాం. విషమబాహు త్రిభుజం అనగా ఆ త్రిభుజంలోని భుజాలు వేరువేరుగా ఉంటాయి. కేవలం భుజాలు మాత్రమే కాకుండా వాటి కోణాలు కూడా సమానాలు కావు. అదేవిధంగా మనము సమద్విబాహు త్రిభుజాన్ని చూసినట్లయితే 2 భుజాలు సమానంగా ఉంటాయి. 2 భుజాలు మాత్రమే కాకుండా వాటి ఎదుటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఏబీకి ఎదుటిగా కోణము సి మరియు బీసీకి ఎదురుగా కోణం ఏ ఉంటాయి. కాబట్టి ఏబీ మరియు బీసీలు సమానాలైనప్పుడు యాంగిల్ సి, కోణము సి మరియు కోణము ఏలు కూడా సమానాలు అవుతాయి. అదేవిధంగా సమబాహు త్రిభుజాన్ని మనం చూసినట్లయితే 3 భుజాలు మరియు 3 కోణాలు సమానాలు. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సిలు సమానాలు మరియు ప్రతి కోణము 60 డిగ్రీలకు సమానంగా ఉంటుంది. సో మనం చూసినట్లయితే 2 భుజాలు సమానమైన వాటికి ఎదురుగా ఉన్న కోణాలు సమానము, వాటి వ్యతిరేక కోణాలు సమానము. అదేవిధంగా ఒక భుజము మరొక భుజం కన్నా తక్కువ ఉన్నట్టయితే దాని వ్యతిరేకంగా ఉన్న కోణం కూడా తక్కువగా ఉంటుంది. ఒక త్రిభుజంలో 3 భుజాలలో ఒక తక్కువ ఉన్న భుజానికి అనగా కనిష్ట భుజానికి వ్యతిరేకంగా ఉన్న కోణము కనిష్టంగాను మరియు గరిష్ట భుజానికి వ్యతిరేకంగా ఉన్న కోణము గరిష్టంగాను ఉండడం జరుగుతుంది. మరియు ఇప్పుడు మనం అల్పకోణ త్రిభుజం గురించి చూద్దాం. అల్పకోణ త్రిభుజాన్ని మనం చూసినట్లయితే సో ఇందులో ఈ త్రిభుజంలో ఉన్న అన్ని కోణాలు 90 డిగ్రీల కంటే తక్కువగా ఉండడం వల్ల దీన్ని మనం అల్పకోణ త్రిభుజం అని, మరియు అధిక కోణ త్రిభుజం అనగా ఏదేని ఒక కోణము 90 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మనం అధిక కోణ త్రిభుజం అని అంటాము. అదేవిధంగా మనము లంబకోణ త్రిభుజాన్ని చూసినట్లయితే ఈ త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలకు సమానము మరియు అదేవిధంగా ఈ త్రిభుజము పైథాగరస్ సూత్రాన్ని పాటిస్తుంది. అనగా ఈ త్రిభుజంలోని భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్ అని మనం చెప్పవచ్చు. ఇదే విధంగా ఇదే సూత్రాన్ని మనము అల్పకోణ మరియు అధిక కోణ త్రిభుజాలకు కూడా వర్తింప చేయవచ్చు. అది ఎట్లా అంటే అల్పకోణ త్రిభుజంలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది సి స్క్వేర్ కంటే ఎక్కువగాను మరియు అధిక కోణ త్రిభుజంలో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది సి స్క్వేర్ కంటే తక్కువగాను ఉండడం జరుగుతుంది. సో దీనిపై మనం ప్రశ్నను వేసినప్పుడు 4, 5, 6 అనే త్రిభుజము అల్పకోణ త్రిభుజము లేదా అధిక కోణ త్రిభుజము లేదా లంబకోణ త్రిభుజము లేదా పైవేవి కాదు. సో ఈ 4 ఆప్షన్లో మనం చూసినట్లయితే 4, 5, 6 అనేది మనకు తెలిసినట్టుగా ఇది విషమబాహు త్రిభుజము. బట్ విషమబాహు త్రిభుజం అని మనకు ఆప్షన్లో ఇవ్వడం జరగలేదు కాబట్టి ఇది అల్పకోణ లేదా అధిక కోణ లేదా లంబకోణ త్రిభుజంలో నుండి ఏదో ఒక త్రిభుజం కావలసి ఉంటుంది. మొదటగా మనము గరిష్ట భుజాన్ని కర్ణమని తీసుకుంటాము. సో ఇలా చూసినప్పుడు 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్లను మనం జత చేసినట్లయితే
16 ప్లస్ 25ను మనము 41గా చెప్పవచ్చు. ఈ 41 అనేది 6 స్క్వేర్, 6 యొక్క వర్గము 36 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం అల్పకోణ త్రిభుజము అని అంటాము. సో ఈ త్రిభుజము అల్పకోణ త్రిభుజంగా మనం చెబుతాము. సో ఈ విధంగా దీన్ని మనం అల్పకోణ త్రిభుజంగా గుర్తించాము. అదేవిధంగా ఒక సమబాహు త్రిభుజం గురించి మొదటగా తెలుసుకుందాం. సమబాహు త్రిభుజంలోని అన్ని భుజాలు సమానము. అదేవిధంగా అన్ని కోణాలు 60 డిగ్రీలుగా ఉంటాయి. ఈ భుజము ఏ మరియు ఈ భుజాన్ని మనం a/2 తీసుకున్నట్లయితే అన్ని కోణాలు 60 డిగ్రీలకు సమానము. మనము సమబాహు త్రిభుజం యొక్క ఎత్తుని మొదటగా కనుక్కుందాం. సో త్రిభుజము ADC ఒక లంబకోణ త్రిభుజము కాబట్టి దీనిలో మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించినప్పుడు h² ప్లస్ a²/4 ఈజ్ ఈక్వల్స్ టు మనం a²గా చెప్పవచ్చు. అదేవిధంగా h² ఈజ్ ఈక్వల్స్ టు 3a²/4 గాను మరియు h ఈజ్ ఈక్వల్స్ టు √3a/2 గాను మనం చెబుతాము. అదేవిధంగా ఈ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం చూసినట్లయితే 1/2 ఇంటూ భూమి అనగా a, ఎత్తు అనగా √3/2 ఇంటూ aగా చెబుతాము. సో ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనము 3/4 a² చెబుతాము. దీన్ని మనం సమీకరణం 1 మరియు దీనిని సమీకరణం 2గా తీసుకున్నప్పుడు 2/1 మనం చేసినప్పుడు a/h² అనేది 1/√3 గాను మరియు వైశాల్యము ఎత్తు ఇచ్చినప్పుడు h² గాను మనం చెబుతాము. సో ఈ విధంగా లంబకోణ త్రిభుజం సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు మరియు వైశాల్యము మరియు వైశాల్యానికి ఎత్తులకు మధ్య సంబంధాన్ని మనము గుర్తుంచుకోవాలి. సో ఇవి గుర్తుంచుకున్నట్లయితే మనము ఎత్తు ఇచ్చినప్పుడు వైశాల్యాన్ని మరియు వైశాల్యము ఇచ్చినప్పుడు ఎత్తును మరియు భుజాన్ని ఇచ్చినప్పుడు వైశాల్యాన్ని సులువుగా కనుక్కునే అవకాశం ఉంటుంది. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతను చూసినట్లయితే మనము దానిని 3a అని చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజం గురించి చూద్దాం. లంబకోణ త్రిభుజంలోని భుజాలను మనం చూసినట్లయితే AB మరియు BC. లంబకోణ త్రిభుజంలోని గరిష్ట కొలత గల భుజాన్ని మనం కర్ణమని అంటాము. సో మనం ముందుగా చూసినట్లుగా పైథాగరస్ సూత్రము AB² ప్లస్ BC² ఈజ్ ఈక్వల్స్ టు AC² మనం చెప్పవచ్చు. లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం చూసినట్లయితే 1/2 ఇంటూ ఒక భుజాన్ని AB గాను మరొక భుజము BC గాను తీసుకోవచ్చు. ఎందుకనగా లంబకోణ త్రిభుజంలో BC అనేది భూమి అయినట్లయితే AB అనేది ఎత్తుగాను లేదా AB అనేది భూమి అయినట్లయితే BC అనేది ఎత్తుగాను అవుతాయి. సో ఈ రెండు భుజాలను లంబకోణ త్రిభుజం యొక్క పాదాలు అని మనము చెప్పవచ్చు. సో AB² పైథాగరస్ సూత్రాన్ని మనం చూసినట్లయితే AB² ప్లస్ BC² ఈజ్ ఈక్వల్స్ టు AC². దీనిని తృప్తిపరచు కొన్ని విలువలను మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా 3, 4, 5 అనగా రెండు భుజాలు 3, 4 అయినచో మూడో భుజాన్ని 5గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా రెండు భుజాలు 5, 12 అయినప్పుడు మూడవ భుజాన్ని 13 గాను, రెండు భుజాలు 7, 24 అయినచో మూడవ భుజాన్ని 25 గాను, రెండు భుజాలు 8 మరియు 15 అయినచో మూడవ భుజాన్ని మనం 17గా చెప్పవచ్చు. సో ఈ విధంగా లంబకోణ త్రిభుజంలోని భుజాలను సులువుగా గుర్తుంచుకోవచ్చు. మరియు ఇవే కాక ఇచ్చిన భుజాల గుణిజాలను కూడా పైథాగరస్ సిద్ధాంతం అనేది
తృప్తిపరుస్తుంది. అనగా 3, 4, 5 మాత్రమే కాకుండా ఈ ఇచ్చిన ట్రిప్లెట్ను మనం 2 చే గుణించినట్లయితే 6, 8, 10 గాను, 3 చే గుణించినట్లయితే 9, 12, 15 గాను, 4 చే గుణించినప్పుడు 12, 16, 20, 5 చే గుణించినప్పుడు 15, 20, 25గా వస్తాయి. సో ఇవి మనకు ముఖ్యమైన ట్రిప్లెట్లుగా చెప్పుకోవచ్చు. అనగా లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను ఇచ్చినప్పుడు కర్ణాన్ని, లేదా కర్ణము మరొక భుజము ఇచ్చినప్పుడు మిగిలిన భుజాన్ని కనుక్కోవడానికి అతి సులువుగా ఈ విలువలు ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం ఈ లంబకోణ త్రిభుజంపై ట్రిప్లెట్స్ యూజ్ చేసి కొన్ని ప్రశ్నలు చూద్దాం. మొదటగా ఒక లంబకోణ త్రిభుజం యొక్క 2 భుజాలు 3, 4 అయితే వీటి యొక్క ఏరియా 1/2 × 3 × 4 అనగా 6గా చెప్పవచ్చు. ఈ లంబకోణ త్రిభుజంలోని 2 భుజాలు 3, 4 లేదా ఇది 3, 5గా ఇచ్చినప్పుడు మిగిలిన భుజం మనం 4గా చెబుతాము. సో అదేవిధంగా మనము దీనిని AB, BC, ACగా తీసుకున్నప్పుడు AB, BCలు ఎల్లప్పుడూ చిన్న విలువలు. AC అనేది కర్ణం, అనగా కర్ణం యొక్క విలువ ఎల్లప్పుడూ పెద్దదిగా ఉండాలి. అనగా ఇది 3, 5 ఇచ్చినట్లయితే మీరు కర్ణాన్ని 4గా తీసుకోకూడదు. ఎందుకంటే 3² + 4² 5² వస్తుంది. కానీ 3² + 5² అనేది 4² అని మనం చెప్పలేము. కాబట్టి ఒకవేళ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 3, 5గా ఇచ్చినప్పుడు వాటి యొక్క కర్ణము √3² + 5²గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎల్లప్పుడూ మీరు కర్ణాన్ని అధిక కొలత గల భుజంగా గుర్తించగలరు. అదేవిధంగా ఒక లంబకోణ త్రిభుజంలో మరొక లంబకోణ త్రిభుజాన్ని మనం గీసినట్లయితే సో AD అనేది BCపై లంబంగా ఉంటుంది. మరియు లంబకోణ త్రిభుజము AC లంబకోణము A దగ్గర గీసాము. సో ఇప్పుడు మనం Bని θ అనుకున్నట్లయితే ఇది లంబకోణం కావున మిగిలిన కోణాన్ని 90 - θ గాను తీసుకోవచ్చు. అదేవిధంగా A అనే కోణము 90 డిగ్రీలు కావున ఈ కోణము 90 - θ అయినప్పుడు మిగిలిన కోణము θగా కావాలి. అదేవిధంగా ADCలో కోణము Cని మనము 90 - θగా తీసుకోవచ్చు. అనగా కోణము BAD మరియు కోణము ACDలు ఎల్లప్పుడూ సమానాలు. ఒక లంబకోణ త్రిభుజంలో మరొక లంబరేఖను BCపై గీసినప్పుడు ఈ 2 కోణాలు ఎల్లప్పుడూ సమానంగా చూడాలి. సో ఇప్పుడు మనం ఈ కోణాలను చూసినట్లయితే మొదటగా ఈ కోణాన్ని మనం θ అనుకుందాం. ఈ కోణం కూడా θగా అవుతుంది. అదేవిధంగా ఈ కోణాన్ని మనం φ అనుకున్నట్లయితే ఈ కోణం మనకు φగా వస్తుంది. సో ఇప్పుడు మనం వీటి ఎదుటి భుజాలను గమనిద్దాం. మొదటగా దీని A, దీని B మరియు దీని X, దీని Y, ADని Hగా తీసుకున్నట్లయితే మొత్తం BC వాల్యూను మనం Cగా తీసుకుందాం. మొదటగా త్రిభుజము ABC మరియు త్రిభుజము ABDను మరియు త్రిభుజము ACDను మరియు త్రిభుజము ABCలను మనం గమనిద్దాం. ABC, ABD మరియు ABCలను గమనించినప్పుడు ఈ 3 త్రిభుజాలలో గల కోణాలు సమానాలు. మొదటగా మనం ABDని చూసినప్పుడు కోణాలు θ, φ మరియు 90 డిగ్రీలు. రెండవ త్రిభుజము ACDను గమనించినప్పుడు కోణాలు θ, φ మరియు 90 డిగ్రీలుగా మనం చెప్పవచ్చు.
అనగా టీటా ఫై 90 డిగ్రీలు, టీటా ఫై 90 డిగ్రీలు. మొత్తం త్రిభుజంలో చూసినప్పుడు కోణాలు టీటా ఫై మరియు 90 డిగ్రీలుగా చెప్పవచ్చు. అనగా ఈ 3 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలుగా మనం చెప్పవచ్చు. సో మొదటగా మనము వాటి యొక్క స్వరూపకతను రాద్దాం. ఏబిడి అనగా ఏ అనేది కోణము ఫై కాబట్టి బి అనేది టీటా మరియు డి అనేది 90 డిగ్రీలుగా మనం చెబుతాము. సో ఏ అనేది ఫై మరియు రెండవ త్రిభుజంలో ఏసిడి మనము దీన్ని సిఏడిగా రాయాలి. మూడవ త్రిభుజము అనగా మొత్తం త్రిభుజంలో చూసినప్పుడు ఫై అనేది సి దగ్గర మరియు టీటా అనేది బి దగ్గర మరియు 90 డిగ్రీలు అనేది ఏ దగ్గర ఉండడం జరిగింది. సో ఇవి మనకు గల స్వరూప త్రిభుజాలు. మొదటగా మనము టీటాకు ఎదురుగా ఉన్న భుజాలను రాద్దాం. మొదటి త్రిభుజంలో టీటాకు ఎదురుగా ఉన్న భుజాన్ని మనం చూసినట్లయితే హెచ్గా చెప్పవచ్చు. రెండవ త్రిభుజంలో టీటాకు ఎదురుగా ఉన్న భుజాన్ని మనం వైగా చెప్పవచ్చు. అదేవిధంగా పెద్ద త్రిభుజంలో టీటాకు ఎదురుగా ఉన్న భుజాన్ని మనము బిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఫైకి ఎదురుగా ఉన్న భుజాన్ని మనం చూసినట్లయితే ఫైకి ఎదురుగా ఉన్న భుజము ఎక్స్ గాను మరియు ఫైకి ఎదురుగా ఉన్న భుజము హెచ్ గాను మరియు ఫైకి ఎదురుగా ఉన్న భుజాన్ని మనం రాసినట్లయితే ఏగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 90కి ఎదురుగా ఉన్న భుజము త్రిభుజము 1లో 90కి ఎదురుగా ఉన్న భుజాన్ని మనము ఏగాను మరియు త్రిభుజము 2లో మనము 90కి ఎదురుగా ఉన్న భుజాన్ని గుర్తించినట్లయితే బిగాను మరియు ఆఖరి త్రిభుజము ఈ పెద్ద త్రిభుజంలో మనము 90కి అనగా ఏకి ఎదురుగా ఉన్న భుజాన్ని మనం గుర్తించినట్లయితే సిగాను చెప్పవచ్చు. సో ఇప్పుడు మనము ఈ త్రిభుజాల నిష్పత్తులను తీసుకోవచ్చు. మొదటిగా దీన్ని తీసుకున్నట్లయితే ఈ త్రిభుజాల నిష్పత్తులు సమానం కావున h/x = y/hగా మనం తీసుకోవచ్చు. అనగా h² = xyగా మనం ఒక సూత్రాన్ని రాసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రెండింటిని మనం తీసుకున్నట్లయితే h = ab/c అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రెండు విలువలను మరియు ఈ రెండు విలువలను మనం గమనించినట్లయితే ఇక్కడ h = ya/b గాను ఇక్కడ h = xb/a గాను మనం చెప్పడం జరుగుతుంది. ఈ రెండు విలువలలో మనం hను సమానం చేసుకున్నట్లయితే మనకు x/y విలువ a²/b²గా వచ్చినట్లు మనం గమనించాలి. సో ఈ విధంగా ఈ త్రిభుజంలో ఈ 3 ఫార్ములాలను మనము ఈక్వల్గా గమనించాలి. సో ఒక లంబకోణ త్రిభుజంలో మరొక లంబాన్ని దాని భూమిపై గీచినప్పుడు ఈ విలువలను మనము a, b, h, x, y ఈ PC విలువను c అనుకున్నట్లయితే మనకు గల సూత్రాలను చూసినట్లయితే మొదటగా h² = xy గాను రెండవది x/y అనేది a²/b² గాను మరియు మూడవది h = ab/c గాను చెప్పడం జరుగుతుంది. 4 త్రిభుజాలను మొదటగా తీసుకుందాం. మొదటి త్రిభుజంలో B నుండి గీసిన రేఖ BCని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది మరియు రెండవ త్రిభుజంలో AD అనేది కోణం Aని 2గా విభజిస్తుంది. అదేవిధంగా మూడవ త్రిభుజము AD అనేది భూమికి లంబంగా ఉంటుంది మరియు నాలుగవ త్రిభుజంలో D గుండా పోయే రేఖ BCకి లంబంగా ఉంటూ మరియు BCని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇప్పుడు మనం వీటి పేర్లను చూసినట్లయితే మొదటగా AD అనేది
బీసీను 2 సమాన భాగాలుగా విభజిస్తుంది కాబట్టి ఎదుటి భుజాన్ని 2 సమాన భాగాలుగా విభజించే రేఖను మనము మధ్యగత రేఖ అని అంటాము. సో ఇచ్చట మనం ఏడీని చూసినట్లయితే ఏడీని మనం మధ్యగత రేఖ అని, అదేవిధంగా ఇది కోణాన్ని సమానంగా విభజిస్తుంది కాబట్టి దీన్ని మనం కోణ సమద్విఖండన రేఖ అని, అదేవిధంగా ఏడి అనేది భూమికి లంబంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎత్తు లేదా ఉన్నతి అని, అదేవిధంగా ఈ రేఖ బీసీని సమభాగాలుగా విభజిస్తూ బీసీకి లంబంగా ఉన్నందున దీనిని మనము లంబ సమద్విఖండన రేఖ అని అంటాము. 2 మధ్యగత రేఖల మిలిత బిందువు లేదా ఖండన బిందువును మనం చూసినట్లయితే 2 మధ్యగత రేఖల ఖండన బిందువును మనము గురుత్వ కేంద్రమని మరియు 2 కోణ సమద్విఖండన రేఖల యొక్క మిలిత బిందువును మనము అంతర కేంద్రమని మరియు 2 ఉన్నతుల ఖండన బిందువును మనము లంబ కేంద్రమని మరియు 2 కోణ సమద్విఖండన రేఖల యొక్క మిలిత బిందువును మనము పరివృత్త కేంద్రమని అంటాము. సో ఈ 4 రేఖలు, ఈ 4 త్రిభుజాలలో ఉన్న ఏడీలు కేవలము ఒక సమబాహు త్రిభుజంలో మాత్రమే సమానము. మరియు ఒక సమబాహు త్రిభుజాన్ని మనం చూసినట్లయితే మధ్యగత రేఖ మరియు కోణ సమద్విఖండన రేఖ మరియు ఉన్నతి మరియు లంబ సమద్విఖండన రేఖ సర్వసమానాలు అవుతాయి. మరియు ఈ 4 కేంద్రాలు అనగా గురుత్వ కేంద్రము, అంతర కేంద్రము, లంబ కేంద్రము మరియు పరివృత్త కేంద్రాలు అన్నీ ఒకే చోటు ఉంటాయి. సో ఇది కేవలము సమబాహు త్రిభుజంలో మాత్రమే సాధ్యము. మనము వచ్చే భాగంలో ఈ మధ్యగత రేఖ మరియు కోణ సమద్విఖండన రేఖ మరియు ఉన్నతి మరియు లంబ సమద్విఖండన రేఖల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము. సో అప్పటి వరకు మీరు ఇచ్చిన బేసిక్స్ని క్షుణ్ణంగా పరిశీలించి మరలా ప్రాక్టీస్ చేయగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.